ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఆది కాండము 8వ భాగము. యోసేపు శ్రమలలో దేవుని సంరక్షణ. ఆది కాండము 37వ అధ్యాయం నుండి 41వ అధ్యాయం వరకు. పరిచయం. బైబిలులో దేవుని సంరక్షణకు స్పష్టమైన నిదర్శనాలలో యోసేపు కథ ఒకటి. యోసేపు ద్రోహము, బానిసత్వము, అబద్ధపు ఆరోపణలు, చెరసాల మరియు సంవత్సరాల తరబడి శ్రమలను అనుభవించాడు. అయినప్పటికీ ప్రతి సంఘటన వెనుక దేవుడు తన నిబంధన ప్రజలను కాపాడడానికి చరిత్రను నడిపిస్తున్నాడు. అద్భుతాలకు ప్రాధాన్యతనిచ్చే అనేక బైబిల్ కథలకు భిన్నంగా యోసేపు కథ దేవుని నిగూఢమైన సంరక్షణను స్పష్టం చేస్తుంది. ఇందులో దేవుని నామం తరచుగా కనిపిస్తుంది, కానీ అద్భుతమైన జోక్యాలు చాలా అరుదు. దానికి బదులుగా దేవుడు తన పరిపూర్ణ చిత్తాన్ని నెరవేర్చడానికి సాధారణ సంఘటనలు, మానవ నిర్ణయాలు మరియు ఊహించని పరిస్థితుల ద్వారా కార్యాలు చేస్తాడు. బాధ అనేది దేవుడు లేడని సూచించిందని యోసేపు జీవితం బోధిస్తుంది. దానికి బదులుగా దేవుడు తన సేవకులను మరింత గొప్ప ప్రయోజనానికి సిద్ధం చేయడానికి తరచుగా బాధను ఉపయోగిస్తాడు. ఇందులో 11 ప్రధాన విషయాలు కలవు. మొదటగా యోసేపు ప్రియకుమారుడు. ఆది కాండము 37వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు. యోసేపు యాకోబు యొక్క 11వ కుమారుడు మరియు రాహేలుకు పుట్టిన మొదటి కుమారుడు. యాకోబు తన ఇతరుల కుమారుల కంటే యోసేపును ఎక్కువగా ప్రేమించాడు. ఈ ప్రత్యేకమైన ప్రేమకు గుర్తుగా యాకోబు యోసేపుకు గొప్పగా అలంకరించబడిన వస్త్రాన్ని ఇచ్చాడు. ఈ పక్షపాతం యోసేపు సోదరులలో అసూయను కలిగించింది. యోసేపు కలలు. దేవుడు యోసేపుకు 2 ముఖ్యమైన కలలను ఇచ్చాడు. మొదటి కళ, యోసేపు సోదరుల కట్టలు అతని కట్ట ముందు వంగిపోయాయి. రెండవ కళ, సూర్యుడు, చంద్రుడు మరియు 11 నక్షత్రాలు యోసేపు ముందు సాగిలపడ్డాయి. ఈ కళలు యోసేపు నాయకత్వం గురించి దేవుని భవిష్యత్ ప్రణాళికను బయలుపరిచాయి. ఈ కళలు ఎలా నెరవేరుతాయో యోసేపుకి ఇంకా అర్థం కానప్పటికీ దేవుడు తన సార్వభౌమ సంకల్పాన్ని బయలుపరుస్తున్నాడు. రెండవ ప్రధాన విషయం, యోసేపు బానిసగా అమ్మబడడం. ఆది కాండం 37:12 వచనం నుండి 36 వచనం దాకా. యాకోబు తన సహోదరులను చూడమని యోసేపును పంపాడు. అతన్ని దూరం నుండి చూసి వారు అతన్ని చంపడానికి కుట్ర పన్నారు. రూబేను అతని రక్తం చిందించవద్దని వారిని ఒప్పించాడు. దానికి బదులుగా యోసేపును ఒక గోతిలో పడవేశారు. తర్వాత యూదా యోసేపును సంచార వ్యాపారులకు అమ్మేద్దామని సూచించాడు. యోసేపును బానిసగా అమ్మి ఐగుప్తుకి తీసుకువెళ్ళారు. ఆ సహోదరులు యోసేపు వస్త్రాన్ని మేక రక్తములో ముంచి ఏదో క్రూర మృగం అతన్ని చంపిందని చెప్పి యాకోబును మోసగించారు. పాఠాలు. యోసేపు పడిన బాధలు ఇతరుల పాపపు క్రియల వలన కలిగాయి. అయినప్పటికీ దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. ఒక విషాదంగా కనిపించిన సంఘటన దేవుని గొప్ప ప్రణాళికకు నాంది పలికింది. మూడవ ప్రధాన విషయం, యూదా మరియు తామారు. ఆది కాండము 38వ అధ్యాయం. ఆది కాండం 38వ అధ్యాయం యోసేపు కథను మధ్యలో ఆపి యూదా కుటుంబంలోని సంఘటనలను నమోదు చేస్తుంది. ఈ అధ్యాయం యాకోబు కుటుంబంలో నైతిక పతనాన్ని ప్రదర్శిస్తుంది. యూదా తామారు పట్ల బాధ్యతారహితంగా ప్రవర్తించాడు. అయినప్పటికీ దేవుని నిబంధన ఉద్దేశాలు కొనసాగాయి. మానవ వైఫల్యం ఉన్నప్పటికీ దేవుని ప్రణాళిక ముందుకు సాగుతుందని ఈ అధ్యాయం పాఠకులకు గుర్తు చేస్తుంది. ఇది యూదా యొక్క తర్వాతి పరివర్తనకు కూడా సిద్ధపరుస్తుంది. 4వ ప్రధాన విషయం, పొతిఫరు ఇంట్లో యోసేపు. ఆది కాండం 39వ అధ్యాయం. యోసేపును ఐగుప్తు అధికారి అయిన పొతిఫరు కొన్నాడు.
బానిసగా ఉన్నప్పటికీ యోసేపు వర్ధిల్లాడు. ఆదికాండం పదే పదే ఇలా చెబుతుంది, యెహోవా యోసేపుతో ఉండెను. దేవుని ఆశీర్వాదం వలన యోసేపు విజయం సాధించాడు. పొతిఫరు తన సర్వస్వాన్ని అతనికి అప్పగించాడు. ఆ కుటుంబమంతా వర్ధిల్లింది. యోసేపు శోధనను ఎదిరించాడు. పొతిఫరు భార్య యోసేపును పదే పదే శోధించింది. యోసేపు నిరాకరించాడు. అతను ఇలా ప్రకటించాడు, అలాంటప్పుడు నేను ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం ఎలా చేయగలను? శోధన అనేది అంతిమంగా దేవునికి విధేయత చూపడం అనే విషయం అని యోసేపు గ్రహించాడు. అబద్ధపు ఆరోపణ. యోసేపు ఆమె ప్రలోభాలను తిరస్కరించిన తర్వాత పొతిఫరు భార్య అతనిపై అబద్ధపు ఆరోపణ చేసింది. యోసేపు చెరసాలలో వేయబడ్డాడు. నిర్దోషి అయినప్పటికీ అతడు నీతి నిమిత్తం బాధపడ్డాడు. 5వ ప్రధాన విషయం, చెరసాలలో యోసేపు. ఆదికాండం 39వ అధ్యాయం 40వ అధ్యాయం. చెరసాలలో ఉన్నప్పుడు కూడా యెహోవా యోసేపుతో ఉన్నాడు. దేవుడు అతనికి కటాక్షం కలగచేశాడు. త్వరలోనే యోసేపు ఇతర ఖైదీలకు బాధ్యుడయ్యాడు. అతని పరిస్థితులు మారాయి, కానీ దేవుని సన్నిధి స్థిరంగా ఉంది. ఖైదీల కలలు. యోసేపు ఈ క్రింది వారి కలలకు అర్థాలు చెప్పాడు. ఫరో పానపాత్రల అధికారి, ఫరో రొట్టెల అధికారి. యోసేపు ఈ క్రింది వాటిని సరిగా ప్రవచించాడు. పానపాత్రల అధికారి తిరిగి ఉద్యోగం పొందుతాడని, రొట్టెలు కాల్చేవాడికి మరణశిక్ష. యోసేపు తనను జ్ఞాపకం చేసుకోమని పానపాత్రల అధికారిని అడిగాడు. అయితే ఆ పానపాత్రల అధికారి 2 సంవత్సరాల పాటు యోసేపును మరిచిపోయాడు. పాఠం: దేవుని సమయం తరచుగా మానవ అంచనాలకు భిన్నంగా ఉంటుంది. వేచి ఉండడం యోసేపు యొక్క సన్నాహములో ఒక భాగమైంది. 6వ ప్రధాన విషయం, ఫరో కలలు. ఆదికాండం 41వ అధ్యాయం. ఫరో ఇలా కల కన్నాడు. 7 ఆరోగ్యకరమైన ఆవులు, 7 బలహీనమైన ఆవులు, 7 నిండు ధాన్యపు కంకులు, 7 బలహీనమైన ధాన్యపు కంకులు. ఐగుప్తులోని జ్ఞానులలో ఎవరు ఆ కలలను వివరించలేకపోయారు. ఆ క్షణములో పానపాత్రల అధికారికి యోసేపు జ్ఞాపకం వచ్చాడు. దేవుని సమయం వచ్చింది. 7వ ప్రధాన విషయం, యోసేపు ఫరో కలలను వ్యాఖ్యానించడం. జ్ఞానం దేవునికి చెందినదని యోసేపు వెంటనే గుర్తించాడు. అతను ఇలా ప్రకటించాడు, అది నాలో లేదు, దేవుడే ఫరోకు జవాబు ఇస్తాడు. యోసేపు ఇలా వివరించాడు, 7 సంవత్సరాల సమృద్ధి, 7 సంవత్సరాల తీవ్రమైన కరువు. రాబోయే కరువుకు సిద్ధపడడానికి ఒక వివేకవంతుడైన పరిపాలకుడిని నియమించమని ఆయన ఫరోకు సలహా ఇచ్చాడు. 8వ ప్రధాన విషయం, యోసేపు ఐగుప్తుకు అధిపతి అయ్యాడు. ఫరో యోసేపులో దేవుని జ్ఞానాన్ని గుర్తించాడు. యోసేపు ఐగుప్తుకు 2వ అధిపతిగా నియమించబడ్డాడు. అతని బాధ్యతలలో ఇవి ఉన్నాయి: ధాన్యాన్ని నిల్వ చేయడం, వనరులను నిర్వహించడం, కరువుకు సిద్ధపడడం. యోసేపు ఈ పదవి చేపట్టినప్పుడు అతనికి 30 సంవత్సరాలు. అనేక సంవత్సరాల శ్రమలు అతని నాయకత్వానికి సిద్ధం చేశాయి. 9వ ప్రధాన విషయం, యోసేపు జీవితం అంతటా దేవుని సంరక్షణ. ఆదికాండం 37 నుండి 41వ అధ్యాయాలలో దేవుని సంరక్షణ పదే పదే ప్రదర్శించబడింది. దేవుడు వీటిని ఉపయోగించుకున్నాడు. యాకోబు పక్షపాతం, అతని సోదరుల అసూయ, బానిస వ్యాపారులు, పొతిఫరు కొనుగోలు, అబద్ధపు ఆరోపణ, చెరసాలలో బంధించబడడం, మర్చిపోయిన వాగ్దానాలు, ఫరో కలలు. ప్రతి సంఘటన దేవుని ఉన్నతమైన ఉద్దేశానికి దోహదపడింది. దేవుని సార్వభౌమ అధికారానికి వెలుపల ఏది జరగలేదు. 10వ ప్రధాన విషయం, యోసేపు స్వభావం. ఈ అధ్యాయములన్నిటిలో యోసేపు నిలకడగా అద్భుతమైన ఆధ్యాత్మిక గుణాలను ప్రదర్శించాడు.
విశ్వాసం. బాధలు పడుతున్నప్పటికీ అతడు దేవునిపై నమ్మకం ఉంచాడు. యథార్థత. అతడు అనైతికతను తిరస్కరించాడు. వినయం. కలలను వివరించినందుకు అతడు దేవునికి మహిమనిచ్చాడు. జ్ఞానం. అతడు ఫరోకు ఆచరణాత్మక పరిష్కారాలను సూచించాడు. సహనం. అతడు దేవుని సమయం కోసం వేచి ఉన్నాడు. విశ్వాసపాత్రత. అతడు ప్రతి పరిస్థితిలో శ్రద్ధగా సేవ చేశాడు. యోసేపు ఇష్టమైన కుమారునిగా, బానిసగా లేదా ఖైదీగా ఉన్నప్పటికీ విశ్వాసపాత్రుడిగా ఉన్నాడు. 11వ ప్రధాన విషయం, ఆదికాండం 37 నుంచి 41వ అధ్యాయం నుండి దైవశాస్త్ర పాఠాలు. మొదటగా, దేవుని సంరక్షణ ప్రతి పరిస్థితిని పరిపాలిస్తుంది. సంతోషకరమైన మరియు బాధకరమైన సంఘటనలు రెండింటిపై దేవుడు పరిపాలిస్తాడు. ఆయన సార్వభౌమ ప్రణాళికకు వెలుపల ఏది జరగదు. 2. భవిష్యత్ సేవ కోసం శ్రమ విశ్వాసులను సిద్ధం చేయగలదు. యోసేపు యొక్క కష్టకాలపు సంవత్సరాలు అతడిని నాయకత్వానికి సన్నద్ధం చేశాయి. స్వభావాన్ని అభివృద్ధి చేయడానికి దేవుడు తరచుగా శ్రమలను ఉపయోగిస్తాడు. 3. శ్రమల సమయంలో దేవుడు తోడుగా ఉంటాడు. ఆదికాండం పదే నొక్కి చెబుతుంది, యెహోవా యోసేపుతో ఉండెను. దేవుని తోడు శ్రమను తొలగించదు, కానీ దాని ద్వారా తన ప్రజలను నిలబెడుతుంది. 4. ప్రతి పరిస్థితిలోనూ విశ్వాసపాత్రత అవసరం. యోసేపు ఈ విధంగా విశ్వాసపాత్రంగా సేవ చేశాడు. కుమారునిగా, బానిసగా, ఖైదీగా, గవర్నరుగా. అతని పరిస్థితులు అతని విధేయతను ఎన్నడూ నిర్ధారించలేదు. 5. దేవుని సమయం పరిపూర్ణమైనది. దేవుని ఉద్దేశాలు స్పష్టమవ్వడానికి ముందు యోసేపు చాలా సంవత్సరాలు వేచి ఉన్నాడు. విశ్వాసులు దేవుని కాల పట్టికను విశ్వసించాలి. 6. దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. నిజమైన జ్ఞానం దేవునికి మాత్రమే చెందుతుందని యోసేపు పదే ఒప్పుకున్నాడు. కేవలం మానవ సామర్థ్యంతో దేవుని ఉద్దేశాలను నెరవేర్చలేము. ముఖ్య పదాలు యోసేపు, దైవ సంకల్పం, కలలు, ఫొతిఫరు, యథార్థత, శోధన, చెరసాల, ఫరో, జ్ఞానము, విశ్వాసపాత్రత. అధ్యాయ సారాంశం. ఆదికాండం 37 నుండి 41వ అధ్యాయాలలో యోసేపు దేవునికి ఇష్టమైన కుమారుని నుండి ఐగుప్తు దేశాధిపతిగా ఎదిగిన ప్రయాణం నమోదు చేయబడింది. తన సహోదరులచే ద్రోహం చేయబడి, బానిసగా అమ్మబడి, అబద్ధపు ఆరోపణలకు గురై చెరసాలలో బంధించబడినప్పటికీ యోసేపు దేవునికి విశ్వాసపాత్రుడిగా ఉంటూ సంవత్సరాల తరబడి శ్రమను సహించాడు. ప్రతి పరిస్థితిలోనూ ప్రభు అతనితో ఉండి తన సార్వాధిపత్య ఉద్దేశం ప్రకారం సంఘటనలను నడిపించాడు. యోసేపు యొక్క విశ్వాసపాత్రమైన సేవ, నైతిక యథార్థత మరియు దేవుడిచ్చిన జ్ఞానం చివరికి అతనికి ఐగుప్తు దేశాధిపతిగా పదోన్నతి లభించడానికి దారితీశాయి. అక్కడ అతను రాబోయే కరువు కోసం దేశాన్ని సిద్ధం చేశాడు. దేవుడు తన విమోచన ఉద్దేశాలను నెరవేర్చడానికి శ్రమలు, ఆలస్యం మరియు ఊహించని పరిస్థితుల ద్వారా కూడా తన సర్వాధిపత్యముతో పనిచేస్తాడని ఈ అధ్యాయాలు నిరూపిస్తున్నాయి. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.